దీనికి ఒక డిప్యూటీ సీఎంతో పాటు మన ఒక పంచాయతీ గ్రామాలను ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి మంచి సలహాలు సూచనలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని ఈ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినాడు. మా 13,000 కోట్ల దాకా మనకి నిధులు కూడా తీసుకొని వచ్చేటువంటి సాహసం చేసి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్క నిధిని కూడా మనం అవినీతి చేయకుండా, అక్రమాలు చేయకుండా, ఇలాంటి వాటికి ఎవరికంటే వాళ్ళకి రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్క రూపాయిని కూడా అవినీతి చేయకుండా మన గ్రామం కోసం కష్టపడి మనం నిర్వహణ చేసుకుంటే అధికారులతో సమన్వయం చేసుకోవాలి, అధికారులను గౌరవించాలి. అంటే ఈ రోజు అధికార పార్టీ ఉందనేసి మన అధికారులని దురుసుగా మాట్లాడే కానీ అలాంటి పనులు చేయకుండా, అంటే గతంలో చేసిన మనం అలాంటి పనులు చేయలేదనేసి మీ అందరూ కూడా నేను పార్టీ నాయకులకి గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాం. మనం ఏదైనా కూడా సక్రమమైన పద్ధతిలో వెళ్ళి అధికారులకు అర్జీ ఇచ్చేది కానీ మనం ఒక్కసారి అయితే ఇంకొకసారి మనము అధికారుల దృష్టికి తీసుకోవాలి. సార్ ఈ పని జరగలేదు, మనకి ఏ విధంగా చేయాలని చెప్తే ఒకవేళ మనకు అధికారులు మన మాట వినలేదంటే మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేతో పాటు పై వరకు తీసుకొని పోయి అక్కడ మన సమస్యను పరిష్కారం చేయలేదు, ఇది మనం తీసుకొని పోదాం. కాబట్టి ఈ గ్రామ సభ అనేటువంటిది ప్రతి ఒక్కరూ సార్ నెలకు ఒకసారి మా గ్రామంలో ఎప్పటికీ పరిష్కారం కాలేనటువంటి సమస్య చాలా ఇదిగా ఉంది సార్. డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటిది చాలా దుర్భరమైనటువంటి వ్యవస్థ సార్. రోడ్లపైకి మురికి నీరు వచ్చేసి ఆ మురికి నీరు అలా తొక్కుంటూ వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఇంకా మా గ్రామంలో సర్పంచులు, జడ్పీటీసీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేయడం ఏమంటే మీరు అధికారంలో మీకు పవర్ ఉంది, ఆ పవర్ను ఉపయోగించి గ్రామంలో మీరు ఎన్నికైనారు కాబట్టి ప్రజల చేత ఎన్నికైనారు కాబట్టి ఆ యొక్క సమస్యను మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు కూడా సహకరించి మా గ్రామానికి డ్రైనేజ్ తీసుకొచ్చే బాధ్యత మీరు కూడా 2.5 సంవత్సరం అధికారంలో ఉంటారు కాబట్టి మీకు ఆ పవర్ ఉంటే మీ గ్రామ పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు మీ దృష్టి కూడా తీసుకొస్తాము. గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాను. సభముగా ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు